ప్రస్తుతం నిజాం కాలేజీలో ఉన్నాం. ఏదైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంది, ప్రిన్సిపల్ చెప్తా ఉంటే కూడా బైకట్ చేస్తూ వెళ్ళిపోవడం, స్టూడెంట్స్ను పట్టించుకోలేడని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఏమైంది, ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అన్న, మాకు ఎగ్జామ్స్ డేట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ ఇన్ బిట్వీన్ గేట్ అండ్ సిఎస్ఆర్ మధ్యలో వచ్చింది. సెమ్ ముందు మాకు గేట్ ఉంది, సెమ్ తర్వాత సిఎస్ఆర్ నెట్ ఉంది. మేము ఏం అడుగుతున్నామంటే, సార్ సెమ్ ఎగ్జామ్స్ సిఎస్ఆర్ నెట్ తర్వాత పెట్టండి, పోస్ట్ పోన్ చేయండి, ఒక్క 7 to 10 days చేయండి చాలు, మేము చదువుకొని మేము రాసుకుంటాం అంటే మా బాధలు పట్టించుకున్న నాదుడే లేడు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ మాకు అవసరం లేదని మాట్లాడుతున్నారు, కానీ ఒక్కరు కూడా స్టూడెంట్స్ తరపున మాట్లాడే వాళ్ళే లేరు. సిలబస్ కంప్లీట్ కాకుండా ఎగ్జామ్స్ పెడతారు. సిలబస్ కంప్లీట్ కాకుండా ఎట్లా రాస్తారన్న ఎగ్జామ్స్ స్టూడెంట్స్? అదొకే. అది పక్కన పెడితే వీసీ సార్ దగ్గరికి వెళ్తే మీ ప్రిన్సిపల్సే చెప్పారు, సార్ 95% కంప్లీట్ అయిపోయిందని సిలబస్, నేను ఇంకా ఏం చేయాలి, ఏం మాట్లాడాలని వీసీ సార్ అంటే మా ప్రిన్సిపల్స్ ఎట్లా చెప్తారన్న స్టూడెంట్స్ని కన్సల్ట్ కాకుండా సిలబస్ అయిపోయిందని వాళ్ళకి సిలబస్ అయిపోయిందని అంత ధైర్యంగా చెప్పినోడు ఇప్పుడు మేము స్టూడెంట్స్ వెళ్ళి సార్ మా బాధలు పట్టించుకున్నాను మేము రిక్వెస్ట్ చేయడానికి వెళ్తుంటే సార్ వెళ్ళిపోతాడు, నాకు మీటింగ్ ఉంది నాకు అవసరం లేదని సార్ వెళ్ళిపోతాడు. సిలబస్ అయిపోయింది అని అంత ధైర్యంగా చెప్పిన సారు మా మాటలు కూడా వినాలి కదా, సిలబస్ అయిందో లేదో మేము చెప్తాం కదా, మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు సార్. మరి ఇప్పుడు ప్రిన్సిపల్ను ఈ రోజే కలిసిరా, ఇంతకుముందు కలిసే ప్రయత్నం చేసిరా? మొన్న ఒక అమ్మాయి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడానికి వెళ్తే ఈ అమ్మాయి వెళ్ళి రిప్రజెంటేషన్ వెళ్తే నెల రోజుల ముందు చెప్పొచ్చుగా అమ్మాయి, ఏమైందా నీకు నెల రోజుల ముందు చెప్పడానికి అంటే, నెల రోజుల ముందు మాకు ఎట్లా తెలుస్తుంది సిలబస్ అయిద్దా లేదని, మేము కంప్లీట్ చేస్తారు అనుకుంటాం కానీ ఎట్లయితే మాకు ఎట్లా తెలుస్తుంది? ఈ అమ్మాయి వెళ్తే ఇన్ని రోజులు ఏం చేసినావు అమ్మా, ఇన్ని రోజులు ఏం చేసినావు అంటే, మేము స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ వర్క్ ఏంటి, మేము రావాలా కాలేజీ రావాలా చదువుకోవాలా, ఫ్యాకల్టీ ఉన్నారా, సిలబస్ అయిందా లేదా అని పట్టించుకోవాల్సింది ఎవరు? ప్రిన్సిపల్ సార్ పట్టించుకోకుండా ప్రిన్సిపల్ వరకు కూడా మేమే చెప్తే మాకేం రాదండి శాలరీస్, మరి మీకెందుకు శాలరీస్? సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ ఫీజు కట్టకపోతే మేము ఇయ్యరు, కానీ క్లాసెస్ మాత్రం చెప్పరు. సెల్ఫ్ ఫైనాన్స్ టీచర్స్కి మాత్రం శాలరీస్ కావాలి, మీరు కడితేనే సెల్ఫ్ ఫైనాన్స్ టీచర్స్కి శాలరీస్ ఇస్తామంటారు, క్లాసెస్ మాత్రం చెప్పరు. క్లాసెస్ అయినా మాకు క్లాసెస్ కాలేదు, మేము అడిగేది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలి. పీసీ సార్ 2 ఎగ్జామ్స్ 4 రోజుల క్రితము 10 నుంచి 11:30 వరకు కూర్చుంటే 2 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. ఏసీపీ సార్ వచ్చి 90% ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయించే అష్యూరెన్స్ నాది అనేసరికి మేమందరం అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 2 ఎగ్జామ్సే చేసిర్రు. ఎందుకు చేసిర్రు ఆ 2 ఎగ్జామ్స్? పేరుక చేసిర్రు, చెప్పిర్రు అంతే, చేయని కూడా ఇవ్వలేదు, సర్క్యులర్ కూడా ఇవ్వలేదు. ఆ చేసిర్రు, ఆ సర్క్యులర్ ఇవ్వలేదు, చేసేదో మొత్తం చేస్తే స్టూడెంట్స్ కూడా ఫ్రీగా ఉండి చదువుకుంటారు కదన్న, ఎందుకు మా మీద స్ట్రెస్ పెడతారు? మేము మనుషులం అన్నా, మేము జంతువులం కాదు, పట్టించుకొని మా బాధలు. 4 రోజులు తినకుండా ఇట్లనే స్ట్రైక్ చేస్తున్నాం. ఆడపిల్లలు 11:30 వరకు కూర్చోవలసిన అవసరం ఏంటి? పొద్దున్న నుంచి కూర్చుంటే ఇప్పటి వరకు ఆ రోజు వీసీ రిప్లై కూడా లేదు వీసీ సార్ నుంచి. నాకు అవసరం లేదు, మీరు డీన్తో మాట్లాడుకోండి. మరి వీసీని ఎందుకు అపాయింట్ చేసిర్రు చెప్పండి? మీరున్నదే మా బాధలు పట్టించుకోవడానికి, నాదుడేది లేడు ఇక్కడ. దాదాపు ఎంతమంది దీనివల్ల సఫర్ అవుతా ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? దాదాపు ఏమంటారు అంటే, వీసీ సార్తో మాట్లాడితే మీ నుంచే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అని మెసేజ్ పెడుతున్నారు అనేసి అంటారు. ఎవరు మెసేజ్ పెట్టారో చూపేయండి సార్ అని మేము అడుగుతుంటే సమాధానం లేదు. ఇది ఎంత ఏంటంటే మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. సిలబస్ కాకుండా వాళ్ళు కూడా ఎట్లా రాస్తారన్న, వాళ్ళు ఎందుకు పెడతారు మాకు ఎగ్జామ్? సిలబస్ కూడా ఒక సమయం ఉంటుంది, ఈ సమయంలోపు సిలబస్ అయిపోవాలని ఉంటుంది. దాని ప్రకారమే డేట్లను, అంటే ఎగ్జామ్ డేట్లను కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు కదా. మరి సిలబస్ ఇన్ టైంలో అయిపోలేదా, లేదంటే ఎక్కడ లోపం జరిగింది అనుకుంటారు మీరు? అక్టోబర్ 16కి సెమ్ స్టార్ట్ అయింది అన్న. హాస్టల్స్ ఓపెన్ లేవు. నవంబర్ 20కి హాస్టల్స్ ఓపెన్ చేసారు. మనకి 6 months చేయాల్సిన సెమ్ 2-3 monthsలో కంప్లీట్ చేసేసి ఎగ్జామ్స్ పెడితే ఎట్లా రాస్తారు? 2-3 monthsలో చేసేసి ప్రతి 1 monthకి మా ప్యాటర్న్ ఏంటంటే, మా బ్యాచ్ తీసుకున్న దురదృష్టం ఏంటంటే 4 ఇంటర్నల్, మళ్ళీ అటెండెన్స్కి 10 marks, 50 marksకి సెమ్, దాంట్లో సెమినార్స్ ఇంటర్నల్స్ ఉన్నాయన్న. ఆ ఇంటర్నల్స్లల్లో ఎవ్రీ మంత్ ఇంటర్నల్స్ పెడతారు. ఆ ఇంటర్నల్స్ కూడా పెడతారా అంటే అటెండెన్స్లో పెడతారు. ఓకే, అటెండెన్స్ ఏది పెట్టారు అంటే మేము ఒప్పుకుంటామన్న, కానీ సిలబస్ చెప్పలేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి చెప్పండి? అంటే ఇప్పుడు అంటే మీకోసము ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తే అంటే ఎంతమంది దాదాపుగా మీ ఇక్కడనే ప్రాబ్లమా, లేదంటే అందరికీ ఇదే ఇష్యూ? అందరు అన్న, గోయు, ఉస్మానియా స్టూడెంట్స్, సైఫాబాద్ స్టూడెంట్స్, నిజాం కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ స్టూడెంట్స్, అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్, ఓయూ స్టూడెంట్స్ అందరూ, ఉస్మానియా కింద చదివే స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలా, సిలబస్ కాలేదు. మరి వాళ్ళందరూ బయటకు వస్తురా, లేదంటే కేవలం మీరే వస్తురా? అందరూ బయటకు వస్తుర్రు అన్న, అందరూ ధైర్యం కాలంలో ఉండరు అన్న. ఎక్కడైనా
టార్గెట్ చేస్తారు టీచర్స్ అని చెప్పేసి చాలామంది వెనకడిగేస్తారు. కానీ వాళ్ళకి పోస్ట్ పోన్ చేయాలనే ఉన్నది. ఎవరైనా ఎందుకు స్టూడెంట్స్ అంటే యూనిటీ ఉంటుంది అన్న, టీచర్స్ లాగా కాదు. టీచర్స్ లాగా దొంగల రాజ్యం దోపిల్లాగా మాది ఉండదు. మేమందరము పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మరి పోస్ట్ పోన్ చేస్తారా లేదా? ఈ రోజు ఏదో ఒక ఎండ్ పాయింట్ మాకు వచ్చేస్తే మేము ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వాలా, లేదంటే సిఎస్ఆర్ నెట్కి ప్రిపేర్ కావాలా, మీరు ఏదో ఒక ఆన్సర్ మాకు చెప్పాలని. ఒకవేళ పోస్ట్ పోన్ చేయకపోతే మీరేం భావిస్తూ ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? పోస్ట్ పోన్ చేయకపోతే ఒక్కటే అన్న, సిలబస్ కాకుండా అసలు ఎగ్జామ్స్ ఎట్లా పెడతారు? పోస్ట్ పోన్ ఎందుకు చేయరు? రీజన్ కావాలి కదా. పోస్ట్ పోన్ చేయకపోతే పోరాటం కొనసాగిస్తారా? పోస్ట్ పోన్ చేయకపోతే పోరాటం కొనసాగుతుంది. అట్లా అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయమని చెప్తే ఎగ్జామ్ ఎవ్వరు పెన్ను పెట్టారు ఎగ్జామ్లో, ఒక్కరు కూడా పెన్ను పెట్టారు ఎగ్జామ్లో. ఇంతకన్నా స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నా పట్టించుకొని వీసీ రిజిస్ట్రారు ఓఈకే అవమానం చేసినట్లు లెక్క అన్నారు. స్టూడెంట్స్ బాధలు పట్టించుకున్నప్పుడు వాళ్ళు అపాయింట్ అయ్యి అవమానం, ఓయూకే అవమానం. ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా పోలీసులు కానీ, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ? మేము అసలు పోలీసులకి ఏం సంబంధం అన్నా, మేము మా ప్రిన్సిపల్స్ తోటి మా వీసీలతోటి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు. మీరు ఎక్కువ చేస్తారు, మీరు ఇట్లనే చేస్తే జైలుకి తీసుకుపోతాం, ఫోర్స్ని రప్పిస్తామంటే ఎవరిని భయపెడతారు? మేము ఇక్కడ మా రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఎవరికి అన్యాయం చేయట్లేదు, దోపిడీ దొంగతనాలు చేయట్లేదు. మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని మంచిగా అడుగుతున్నాం. సరే మంచిగా అడిగితే చేస్తలేరని చెప్పి స్ట్రైక్ చేస్తున్నాం. మా స్ట్రైక్ వల్ల ఎవ్వరికి ఏమి ఇక్కడ ట్రాఫిక్లు బంద్ చేయడం ఏం చేస్తలేము. మేము శాంతియుతంగా స్ట్రైక్ చేస్తున్నాం. మా బాధ అర్థం చేసుకొని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాం. ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీదే క్లాస్ ఏం చేస్తుంటారు? సమస్య ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని గురించి మేము స్ట్రైక్ చేస్తున్నాం 3 days నుంచి. అదే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి. ఏమంటా ఉన్నాడు ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ అసలు మాకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు డైరెక్ట్ బయటికి. మేము సైన్స్ కోసం అని వచ్చినాం, వస్తే మేము హెచ్ఓడి దగ్గరికి వెళ్ళండి, హెచ్ఓడి అంటే హెచ్ఓడి రాలేదు. మేము ఇక్కడికి వచ్చేసరికి ప్రిన్సిపాల్ వెళ్ళిపోయాడు. సమాధానం ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ప్రిన్సిపాల్. నువ్వు ప్రిన్సిపాల్ దగ్గరికి లెటర్ తీసుకొని వెళ్ళినప్పుడు ఏమన్నాడు నీతో? ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ హెచ్ఓడికి చెప్పినాం. ఫస్ట్ మా ప్రాబ్లం వస్తే మేము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్నే కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళకి చెప్పినాం. తర్వాత మీ దగ్గరకు వచ్చినాం సార్ అని చెప్పినాం. సార్ అన్నాడు గెస్ట్ లెక్చర్నే ఒక 2 days అపాయింట్ చేసి 2 daysలో ఎన్ని చాప్టర్స్ చెప్తారన్న? 2 daysలో అపాయింట్ చేస్తారు, ప్రాపర్ రీజన్ కరెక్టే. కానీ 2 daysలో ఒక సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేస్తారా? అంటే మేము ఎంత మెంటల్గా స్ట్రెస్ అవుతాం 2 days చెప్తే. ఈ సమస్యకు పరిష్కారం ఏమనుకుంటా ఉన్నారు మీరు? మరి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే మేము ఫ్రీగా కొంచెం చదువుకుంటాం. అటు సిఎస్ఐఆర్ నెట్ గేట్ ఇవన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. మాకు స్ట్రెస్ అవుతుంది. దీనివల్లనే చాలామంది సూసైడ్స్ అవుతాయి అన్న. ఎందుకు కావు? ఇంకొక యూనివర్సిటీ పరిధిలో ఇలాంటివి జరిగితే ఎంత ఘోరం అసలు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మీకు? ఇప్పుడు 19 నుంచి ఉన్నాయన్న. దాదాపు 10 days ఉంది. 10 days. ఈ 10 daysలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయకపోతే ఎగ్జామ్స్ రాస్తారా లేదంటే ఆపేస్తారా? మేము రాయమన్నా. ఒక్కరం కూడా ఎగ్జామ్లో పేపర్ పైన పెన్ను పెట్టాము, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాము. ఇంతే ఉంటాం. ఎన్ని ఉంటారు స్టూడెంట్స్? ఎంతమంది ఉంటారు? దీనివల్ల సఫర్ అవుతున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? క్యాంపస్ మొత్తం సఫర్ అవుతుంది. యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా సఫర్ అవుతాయి. ఉస్మానియా యూనివర్సిటీ, అటానమస్ కాలేజెస్, నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్ అందరూ సఫర్ అవుతారు. మేము ఒక్కరమే కాదు. స్టూడెంట్స్ అంతా ఒకటే మాట మీద ఉన్నారా? స్టూడెంట్స్ అంతా ఒక మాట పైన ఉన్నాం. వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని. అయినా మేము ఎక్కడికి కదలం, భయపడము ఎవరికి. మేము ఇలానే పట్టుదలతో ఉంటాం. మేము ఉండమంటుండ్రు, ఉంటున్నాం సార్. మా సూపర్వైజర్ ఇక్కడ ఉండమంటున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ఉండమంటే ఉండాలా సార్? మేము ప్రిన్సిపల్ రూమ్ కే లాక్ ఉంది, ఇంకేం చేస్తారు? మీరు కూడా ఇంటికి పోతే అయిపోతుంది. అది కరెక్టే మీరు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలా సార్? నేను చెప్పు, మా సూపర్వైజర్ ఆర్డర్ అట్లా. అంటే ఇలా మండే కదా, సండే కాదు కదా, వర్కింగ్ డేనే కదా ఇవాళ. అవును. మరి లాక్ వేయద్దు కదా? ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు ఉంటారు. వైస్ ప్రిన్సిపల్ అది మేము వేయం సార్ లాక్. ఎవరు వేసిరు? తెలియదు. టీచర్ ఎవరు? ఇప్పుడు అంటే ప్రిన్సిపల్ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారుగా. ఎవరు ఉన్నారు మరి? ఎవరు లేకపోయినారు కెమెరాలు? వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము అదే చెప్తాం. సరే వీళ్ళదేముంది, వాళ్ళు చెప్పింది తింటారు. కానీ ఆయన వైస్ ప్రిన్సిపల్ ఏడుండు?